దినం ఏనోకతాన మనం చిరుత కనిపించింది అనే వార్త ఇంటనే ఉన్నాం కదా. హగో గట్లనే ఇయ్యాల సుత కనిపించింది సీసీటీవీలా. మళ్ళా అటవీ శాఖ అధికారులు వచ్చేటాళ్ళకి కథ అడ్డం తిరిగింది. అదేందో చూడుర్రి. ఇప్పుడు మీకు ఒక సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తా, అందులో ఏం కానొస్తుందో టక్కున చూసి చెప్పాలి. చూడుర్రి. గంత మంచిగా కానొస్తుంది కదా, చిరుత పులి అని అనుకుంటారు కదా. పప్పుల కాలేయకుండా మళ్ళీ పారి పైలంగా చూసి చెప్పుర్రి. ఏమో ఈ టీవీలో చూస్తుంటే మాకైతే చిరుతపులి లెక్కనే కానొస్తుంది అంటారా. ఇగో ఇప్పుడు ఈ అన్న మాట్లాడతాడంట, ఇనుర్రి, మీకు స్ట్రైట్ గా సమజైతుంది. ఈరోజు ఉదయం సుమారు 4 నుంచి 4:30 ప్రాంతంలో దేవాలయ ప్రాంగణంలోకి చిరుతపులిగా అనుమానించినటువంటి ఒక జీవం రావడం జరిగింది. సీసీ కెమెరాల్లో చూసి అందరూ కూడా చిరుతపులి అనుకున్నాము. మేము కూడా వచ్చి మా ఈఓ గారు, టెంపుల్ సిబ్బంది అందరూ కలిసి సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ ఆఫీసర్లు కానీ, శంషాబాద్ రూరల్ పోలీసులు కానివ్వండి వచ్చి సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించి అది చిరుతపులి కాదు, జంగవిల్లి, కొంచెం పెద్ద సైజు ఉంది అని చెప్పి దాని పాదుకలు కానివ్వండి, దాని కదలికను కానివ్వండి గమనించి చిరుతపులి కాదు అని చెప్పి నిర్ధారించడం జరిగింది. అందుకు గాను గ్రామస్తులు కానివ్వండి, అమ్మపల్లి దేవస్థాన భక్తులు కానివ్వండి, దేవాలయ ప్రాంగణ ఉన్నటువంటి రైతులు కానివ్వండి ఎలాంటి భయభ్రాంతులకు గురి కావద్దని కోరుతున్నాం. ఇన్నరా గది ముచ్చట. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుడ గ్రామ శివార్ల సీతారామచంద్రస్వామి ఆలయం సమీపంలో చిరుతపులి తిరుగుతుంది అని గ్రామస్తులు భయపడుతున్నారట. ఇక ఎమ్మడే పోలీసు వాళ్లకు సమాచారం ఇచ్చుడుతోనే గాడికొచ్చి వాళ్ళు గమనించి రాజేంద్ర నగర్ అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారట. ఇక వాళ్ళు ఆడికొచ్చి సీసీటీవీ దృశ్యాలు చూసి అయ్యో చిరుతపులి కాదు అడవి పిల్లి అని చెప్పుడుతోనే జనాలు ఊపిరి పీల్చుకున్నారట. మరి అచ్చం చూడనికే పులి లెక్కనే ఉన్నది కదా, ఏది మల్లోపారి చూపి అంటారా. చూడురి.